హలో బాయ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈరోజు ఏంటంటే బయట వర్షం పడుతుంది. అది యాజ్ యూజువల్ అందరికీ తెలుసు. అండ్ వర్షం పడుతున్నందుకు ఇక్కడ రెడ్ అలర్ట్ ఇచ్చారు. అండ్ మా స్కూల్ కూడా హాలిడే ఈరోజు. అండ్ హాలిడే ఆనంద పడేలోపు నోట్స్ రాయమని పంపించారు. సో అదనమాట ఈరోజు. అండ్ నార్మల్ బ్లాగ్ చేస్తున్నా ఈరోజు. సో చూద్దాం ఏమేమి తిరుగుతుంది ఈరోజు ఏంటిదని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల ఒక ప్లే బటన్ అయితే తయారు చేశాను, యూట్యూబ్ లోగో బటన్ అయితే తయారు చేశాను. అండ్ కమెంట్ చేసి చెప్పండి ఎట్లుందని చెప్పేసి. అండ్ అదనమాట. అండ్ ఈవినింగ్ లోపు మన కొత్త గ్యాస్ స్టవ్ అయితే రాబోతుంది అనమాట. సో ఇప్పుడే ఆర్డర్ ఇచ్చి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఈవినింగ్ లోపు అయితే మనకు అది వస్తుంది. అండ్ అది వచ్చినాక చూపిస్తా అండ్ దాని ప్రైస్ చెప్తా అండ్ అది ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే చూపెడతా. సో ఇప్పుడైతే ఆకలి అవుతుంది, తినేసి ఇక కూర్చొని మనం మన నోట్స్ రాసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏం తిరుగుతుంది ఏంటి అని చెప్పి చూద్దాం. సో ఇప్పటికైతే తిన్నాం. అండ్ తిన్నాక కలుస్తా అండ్ దాని తర్వాత చెప్తా ఏం తిరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో గైస్, ఇప్పుడైతే మనం రాసుకుంటున్నాం అన్నమాట నోట్స్. అండ్ కొద్దిసేపట్లో మనకి మన గ్యాస్ స్టవ్ అయితే రాబోతుంది కొత్తది. సో అదైతే అన్బాక్స్ చేద్దాం రాగానే జిల్లెళ్ళి. అంటే వాళ్ళే వస్తారు, వచ్చి అన్బాక్స్ చేసి ఫిట్ చేసిపోతారు. సో చూపిస్తా ఎలా అంటే ఏంటిది అని చెప్పేసి. అండ్ మీరు మీ ఈ హాలిడేని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కమెంట్ చేసి చెప్పండి. ఎవరైనా స్కూల్ నుంచి చూస్తుంటే ఈ వర్షం కారణంగా హాలిడే ఇచ్చినందుకు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటిదని చెప్పేసి. అండ్ ఇంకా కూడా బయట వర్షం పడుతూనే ఉంది. అండ్ చూద్దాం రేపు ఏంటిది కదా ఏంటిదని చెప్పేసి. రేపు స్కూల్ ఉంటుందా లేకపోతే రేపు కూడా వర్షం పడుతుందా ఏంటని చెప్పి. అండ్ ఇక్కడ కింద గణేశుడిని ప్రతి ఇయర్ పెట్టినట్టు ఈ ఇయర్ కూడా పెడుతున్నారనమాట. అండ్ గణేశుడిని పెట్టడం స్టార్ట్ చేశారు లేదో వచ్చి వాళ్ళు కట్టడం స్టార్ట్ చేశారు. వర్షం స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి. 2-3 days అయి ఉండొచ్చు. 2-3 days నుంచి హెవీ వర్షం పడుతుంది. గణేశుడిని పెట్టడానికి ఇక్కడ కట్టడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి అనమాట. సో యా, సో చూద్దాం ఇంకేమేమి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఈరోజు. సో ఫైనల్లీ మన గ్యాస్ స్టవ్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. సో యా, ప్లాస్టర్ అయితే వేసేసాం. ఇక్కడ స్టవ్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, గ్లాస్ టైప్ ఇది. కార్డ్బోర్డ్ పీసెస్ అని వేసేది. అన్నీ తీసేసిన తర్వాత ఇది మన స్టవ్ అనమాట. గ్లాస్ టైప్ మొత్తం చూడవచ్చు. అండ్ ఇంకా ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఫస్ట్ దీనికి మ్యాచ్ చేద్దాం. అండ్ ఈ బాక్స్లో స్టవ్తో పాటు ఇక్కడ ఇవి స్టవ్ మీద పెట్టడానికి ఇవి. అండ్ ఇక్కడ వాటి స్టాండ్ ఇచ్చారు ఫిట్ చేయడానికి. అండ్ ఇలాంటిదే ఇంకొకటి 2 బర్నర్స్ది కాబట్టి. సో ఇప్పుడైతే చూపిస్తాను దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ కంపెనీ ఏంటిది అని చెప్పేసి. సో ఇప్పుడు అన్బాక్స్ అయితే చేసాం కదా. సో ఇప్పుడైతే అన్ని ఫిట్ చేద్దాం దీనికి. సో ఇప్పుడైతే మనం ఈ కింద పెట్టి స్టాండ్స్ని అయితే ఫిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టి కింద స్టాండ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇవి వచ్చేసి రబ్బర్ అనమాట. సో హార్డ్ రబ్బర్, చాలా గట్టి ఉంది. అండ్ వీటితో ఒక స్క్రూ, ఇక్కడ నట్ అండ్ బోల్ట్ ఉంది ఇవి. సో వీటిని అయితే ఫిట్ చేయాలి మనం ఇక్కడ. సో ఇప్పుడైతే వీటిని ఫిట్ చేద్దాం. ఇక్కడ ఫిట్ చేయాలంటే ఓకే, ఇక్కడ కింద హోల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా. ఇది బ్యాక్ సైడ్స్ అనమాట చూడొచ్చు. అండ్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, 4 హోల్స్కి 4 sides ఫిట్ చేయాలి. సో ఇప్పుడైతే దీన్ని ఫిట్ చేద్దాం.
యా ఇదైతే ఫిట్ చేద్దాం ఇప్పుడు జల్దీ. ఫైనల్లీ ఇక్కడ కింద పెట్టి స్టాండ్స్ కూడా ఫిట్ చేసేసినాము కనిపిస్తుంటే మీకు. అండ్ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ హైట్లో నించుందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని కట్ చేయాలి. ఇక్కడ వీటిని కట్ చేయాలా. అండ్ వీటిని కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా సెట్ చేసుకోవాలి. డన్. సో ఎస్ దీన్ని సెట్ కూడా చేసేసాం. సో ఇప్పుడు దీని పైనుంచి లుక్ అండ్ ఆల్ మొత్తం చూపిస్తాం మీకు. సో ఎస్ ఇదనమాట ఫైనల్ ఫిట్ చేసేసినాం. అండ్ యా ఇది గ్లాస్ తోటి. అండ్ ఇక్కడ మన యూట్యూబ్లో దీని రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అండ్ ఇదన్నమాట గ్లాస్ టాప్. అండ్ ఇది వచ్చేసి పిజియన్ కంపెనీది ఆయుష్ BLK 2 బర్నర్ గ్లాస్ కాక్ టాప్ అనమాట. అండ్ యా ఇక్కడ వీటిలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ అనిపిస్తుంది. ఈజీ టు మెయింటైన్, ఎట్లీస్ సర్వీస్ ఫ్రెండ్లీ అండ్ ఆల్ అండ్ అదనమాట. అండ్ ఇక్కడ మనకి దీని ద్వారా మన గ్యాస్ తోటి పైప్ అయితే పెట్టుకోవాలన్నమాట. మస్తు టైట్ ఉంది. ఓకే అదనమాట మనకి. అండ్ ఇక్కడ నాబ్స్ అనమాట. అండ్ ఇటు అండ్ వీటికి వచ్చేసి 2 years గ్యారంటీ అనమాట. ఇది పోయినా నాబ్స్ పోయినా. అండ్ ఇక్కడ ఈ గ్లాస్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా. అండ్ ఇక్కడ పిజియన్ లోగో అయితే వేసింది మనకి. సో యా ఇదన్నమాట. అండ్ వీటిని కట్ అయితే వేసేసాము. అండ్ ఇక్కడ ఇది గోల్డెన్ కలర్ షైన్ వస్తుంది మనకి. సో ఇవి ఇక్కడ సెట్ చేసేసినాం. అండ్ ఓవరాల్ మనకి గ్యాస్ స్టవ్ ఇదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇది. అండ్ ఇది ఈజీ టు క్లీన్ అండ్ అదనమాట. ఇట్లా స్టేబుల్ ఉంటుంది. సో యా అండ్ ఈ గ్యాస్ స్టవ్ ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది వచ్చేసి మనకి 2200లో పడ్డది అనమాట. అండ్ 2 years వారంటీ స్టఫ్కి. అండ్ గ్లాస్ టాప్. సో యా అదనమాట ఓవరాల్ ఈ గ్యాస్ స్టఫ్ గురించి. అండ్ ఇది ఇక్కడ బ్యాక్ లుక్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇది అదనమాట మనకి. అండ్ గ్యాస్ స్టవ్ని దాని ప్లేస్లో అయితే పెట్టేసాం. అండ్ ఇంకా ఈ వైర్ తోటి కనెక్షన్ అయితే ఇవ్వాలి అదనమాట. దాంతో పాటు మనం ప్రెషర్ కుక్కర్ కూడా కొన్నాం అనమాట. సో దీన్ని కూడా జల్దీ ఓపెన్ చేసి చూపిస్తా. సో యా దీన్ని కూడా ఓపెన్ చేస్తాం అనమాట. అండ్ ప్రెషర్ కుక్కర్ మీకు తెలిసింది యాజ్ యూజువల్ నార్మల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇది కూడా కొనుక్కున్నాం అనమాట. యా సో ఇది కూడా అన్బాక్స్ చేసేసాం. అండ్ ఇది కూడా పిజియన్ కంపెనీ అదే.
రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి పిజియన్ డీలక్స్ కంపెనీది. యా, సో ఇదన్నమాట. సో అండ్ ఈ మన గ్యాస్ ఆఫ్ అన్బాక్సింగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అది గ్లాస్ టాప్ది. సో యా, మీరు కూడా కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ అదనమాట. అండ్ మీరు ఇష్టమైతే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఇప్పుడైతే దాన్ని ఇంకా గ్యాస్ తోటి కనెక్ట్ చేయాలి ఇంకా. సో అదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచ్.